సూర్యాపేట నియోజకవర్గం నలుమూలల నుంచి 110 బస్సులు 130 కార్లలో సుమారు 6,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో ఏలూరు సిద్ధం సభకు తరలి వెళ్లిన ప్రభుత్వ విప్ చీర్ల చెక్కిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లరాజు వర్మ గారు, వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాణి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి 50 మంది వారి సహచరులైన సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తపేట నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరూ చప్పట్ల ద్వారా విషయాన్ని ఉన్నారు. అదేవిధంగా వసంతవాడ నుంచి కూడా కొద్దిమంది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమం మనతో పాటు పాల్పంచుకోవడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రులు, మమనాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అంటే బుచ్చిబాబు గారిని అందరూ తెలుస్తుంది, బుచ్చిబాబు గారికి, అదేవిధంగా స్వర్గీయ మన ప్రాంతానికి చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి పేరు. ఏదో చిన్న చిన్న సరదాగా తిరగటం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళటం, వైఎస్ఆర్ గారు కూడా తిరగటం ఇలా చేసేవాడిని. అటువంటి టైం నుంచి ఏదో ఒక వర్గం మొత్తం ఒకరిని నమ్ముకుని చేసేవాళ్ళం. అప్పట్లో సలా స్వామినాయుడు గారు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ కింద. మన సత్యానందరావు గారు అప్పుడు నెగ్గారు. అప్పటి నుంచి ఈరోజు దాకా ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఏదో రూపంలో మా ర్యాలీ గ్రామం కోసం నేను ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకసారి సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ నెగ్గించారు. ఒకసారి జడ్పీడీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు ర్యాలీ గ్రామం నరసింహరాజు గారి వెనకాల నమ్ముకున్నంత వర్గం కోసం, గ్రామం కోసం కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు. 2004లో మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత 2019 వరకు కూడా 1% ఎక్కడ డీవియేషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు నడిచాం. తర్వాత జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు. మనం నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం చేయలేక ఇబ్బంది పడుతూ నేను దూరం అవడం జరిగింది. ఉండేవారు వారి వెనుక. ఆ అభిమానం కుటుంబాల పరంగా ఎంతో ఉండేది. కానీ చాలాసార్లు అనుకున్నాం, ఏమిటి మనం ఈ